నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. ఒక ఇంట్రెస్టింగ్ సర్వే రిపోర్ట్ నేషనల్ హెరాల్డ్ సంస్థ తెర మీదకు తీసుకొచ్చింది. మొత్తం 175 సీట్లలో టీడీపీ అండ్ కూటమి ఎన్ని గెలవబోతోంది, వైసీపీ ఎన్ని గెలవబోతోంది, జిల్లాల వారీగా వీళ్ళు రిపోర్ట్ని మన ముందుకు తీసుకొచ్చారు. మొత్తం 175లో వైసీపీ గెలిచేవి 53 మాత్రమే, టీడీపీ గెలిచేవి, కూటమి గెలిచేవి 91 సీట్లు అని ముందే తేల్చేశారు. అంటే మిగతావి టఫ్ ఫైట్లో ఉన్నట్టు, కీన్ కాంటెస్ట్లో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. మొత్తం జిల్లాల వారీగా చూస్తే ఈ వైసీపీ గెలిచేటువంటి 53లో ఏమేమి ఇచ్చారు అంటే, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, పాలకొండ, ఎచ్చర్ల 3 గెలవబోతోంది. విజయనగరంలో గజపతి నగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, కురుపాం, సాలూరు, పార్వతీపురం విజయనగరం జిల్లాలో 6 గెలవబోతుంది ఉమ్మడి జిల్లాల వారీగా. విశాఖపట్నంలో అరకు, పాడేరు, మాడుగుల, విశాఖ సిటీ 4 సీట్లు విశాఖపట్నం. అంటే లాస్ట్ టైం టీడీపీ 4 గెలిచింది, ఇప్పుడు వైసీపీ 4 గెలవబోతుంది. ఇక్కడ తూర్పుగోదావరిలో రంపచోడవరం, అనపర్తి, తుని 3 మాత్రమే. మొత్తం 19 నియోజకవర్గాల్లో తూర్పుగోదావరిలో 3 నియోజకవర్గాలు మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందనేది ప్రస్తుతానికి ఈ నేషనల్ హెరాల్డ్ సంస్థ చెప్తోంది. పశ్చిమ గోదావరిలో 1 మాత్రమే, అది పోలవరం మాత్రమే గెలిచే అవకాశం ఉందనేది నేషనల్ హెరాల్డ్ సంస్థ చెప్తోంది. కృష్ణా జిల్లాలో తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్ ఈ కీలకమైనటువంటి కాన్స్టిట్యున్సీస్లో కృష్ణా జిల్లాలో తిరువూరు, పామర్రు ఎస్సీ కాన్స్టిట్యున్సీస్, విజయవాడ వెస్ట్ ప్రస్తుతానికి బీజేపీ నుంచి సుజనా చౌదరి కంటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది వైసీపీ గెలుస్తుందని నేషనల్ హెరాల్డ్ చెప్తా ఉంది. ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తున్న వాటిలో ఎచ్చర్ల కూడా బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, ఇది కూడా వైసీపీ గెలుస్తుందని చెప్తుంది. ఇటు అరకు బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, ఇది కూడా వైసీపీ గెలుస్తుందని నేషనల్ హెరాల్డ్ సంస్థ చెప్తా ఉంది. ఇక అనపర్తి కూడా ప్రస్తుతానికి బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, ఈ అనపర్తి కూడా వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయనేది నేషనల్ హెరాల్డ్ సంస్థ చెప్తోంది. ఇటు చిత్తూరుకు వచ్చేసరికి మదనపల్లి, పొంగనూరు, సత్యవేడు, జీడి నెల్లూరు, చంద్రగిరి, పూతలపట్టు ఈ 6 నియోజకవర్గాలు చిత్తూరులో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. గుంటూరులో గుంటూరు తూర్పు, మాచర్ల, బాపట్ల, నర్సరావుపేట ఈ 4 గుంటూరు జిల్లాలో గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. నెల్లూరు జిల్లాలో సుళ్ళూరుపేట, సర్వేపల్లి, ఆత్మకూరు 3 నియోజకవర్గాలు నెల్లూరు జిల్లాలో. గతంలో స్వీప్ అయినటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. ప్రకాశం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, చీరాల 4 మాత్రమే. అంటే గతంలో ప్రకాశం జిల్లాలో టీడీపీ 4 మాత్రమే గెలిచింది, అదే 4 ఈసారి వైసీపీ గెలిచే అవకాశం ఉంది. 8 సీట్లు ఏకంగా టీడీపీ అండ్ దాని మిత్రపక్షాలు గెలవబోతా ఉన్నాయి. కడపలో పులివెందుల, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు, రాయచోటి, రైల్వే కోడూరు, కడప 7 నియోజకవర్గాలే కడపలో వైసీపీ గెలవబోతోంది. అనంతపురంలో మడకసిర, ధర్మవరం 2 నియోజకవర్గాలు. ధర్మవరం మళ్ళీ ఇంట్రెస్టింగ్ చూసుకోవచ్చు, ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది పొత్తులో. బీజేపీ కాకుండా ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం. ఇప్పటివరకు మనం 5 నియోజకవర్గాలు చూసాం, ధర్మవరం కూడా ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేస్తుంది కూటమిలో భాగంగా, కానీ అది వైసీపీ గెలవబోతోంది. కర్నూల్లో మంత్రాలయం, అదోని, శ్రీశైలం, పాండ్యం, ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు ఇక్కడ 10 గెలిచింది కర్నూలులో లాస్ట్ టైం, ఇప్పుడు 7 మాత్రమే గెలవబోతోంది అంటుంది నేషనల్ హెరాల్డ్. ఇక టీడీపీ విషయానికి వస్తే టీడీపీ దాని మిత్రపక్షాలు కలిపి 91 సీట్లు గెలవబోతున్నాయి. అవి ఏంటి అంటే, శ్రీకాకుళంలో టెక్కలి, ఇచ్చాపురం, ఆముదాల వలస. విజయనగరం జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, శృంగవరపుకోట. విశాఖపట్నంలో అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, భీమిలి, గాజువాక. విశాఖ తూర్పు, చోడవరం, విశాఖ పశ్చిమం మొత్తం 8 స్థానాలు విశాఖపట్నంలో టీడీపీ దాని మిత్రపక్షాలు గెలవబోతున్నాయి. 4 స్థానాలు మాత్రమే వైసీపీ గెలవబోతుంది. అటు ఇటు ఇటు దటు అంటే బొమ్మ తిరగబడబోతుంది అన్నట్టు. ఇక తూర్పుగోదావరిలో మొత్తం 14 స్థానాలు కూటమి నేరుగా గెలవబోతుంది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, జగ్గంపేట, కాకినాడ సిటీ, ముమ్మడివరం, కొత్తపేట, అమలాపురం, మండపేట, పెద్దాపురం, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోలు, పీగన్నవరం, ఆముదాల వలస. ఒక్క కాన్స్టిట్యున్సీ మాత్రమే టఫ్ ఫైట్లో ఉంది, అదేంటనేది మనం చూద్దాం. పశ్చిమ గోదావరిలో మొత్తం 15 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు పశ్చిమ గోదావరిలో టీడీపీ కూటమి గెలవబోతోంది. కేవలం 1 నియోజకవర్గం పోలవరం మాత్రమే వైసీపీ గెలవబోతుంది. 2 టఫ్ కాంపిటీషన్లో ఉన్నాయి. అవేంటి, కూటమి గెలుస్తున్నటువంటివి ఏలూరు, ఉండి, పాలకొల్లు, తణుకు, గోపాలపురం, కొవ్వూరు, చింతలపూడి, నిడదవోలు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఆచంట ఇవన్నీ గెలవబోతోంది. తాడేపల్లిగూడెం జనసేన కంటెస్ట్ చేస్తూ ఉంది, ఇక్కడి నుంచి జనసేన అభ్యర్థి గెలుస్తారనేది సర్వే రిపోర్ట్ చెప్తోంది. అంటే ఇక్కడ కొన్ని పొత్తులో ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం ఒకసారి ప్రస్తావించే
ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక ఉండి కూడా కొంత మారొచ్చు అని జరుగుతున్నటువంటి చర్చల నేపథ్యంలో ఒకవేళ మారిన పరిస్థితుల్ని బట్టి వీళ్ళు తీసుకున్నారా, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి అభ్యర్థిని బట్టి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇక కృష్ణా జిల్లాలో పెనంలూరు, గన్నవరం, పెడన, మచిలీపట్నం, నందిగామ, మైలవరం, జగ్గైపేట, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, అవనిగడ్డ 10 నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనబడుతుంది. ప్రకాశం జిల్లాలో అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు, ఒంగోలు, కొండేపి, కనిగిరి, కందుకూరు మొత్తం 7 నియోజకవర్గాలు గెలవబోతుంది టీడీపీ అని చెప్తుంది. ఒక్క నియోజకవర్గం టఫ్ కాంపిటీషన్లో ఉంది. మొత్తం 12లో 4 వైసీపీ గెలవబోతుంది. మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, చీరాల వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. 7 టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. ఒక్కటి మాత్రమే కీన్ కంటెస్ట్లో పడిపోయింది. గుంటూరు విషయానికి వస్తే గుంటూరు పశ్చిమం తాడికొండ, పతిపాడు, మంగళగిరి, పొన్నూరు, సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, చిలకలూరుపేట, రేపల్లె, వేమూరు, తెనాలి మొత్తం 13 నియోజకవర్గాల్లో నేరుగా టీడీపీ ప్లస్ దాని మిత్రపక్షాలు గెలిచే అవకాశం ఉంది అనేది సర్వే చెప్తుంది. ఇక్కడ ఏమీ శషబిషలు లేవు. నేరుగా అన్ని నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తున్నారో చెప్పేశారు. ఇక్కడ టఫ్ కాంపిటీషన్లో ఏమీ లేవు. గుంటూరు తూర్పు, మాచర్ల, బాపట్ల, నరసరావుపేట తప్ప మిగతా అన్ని కాన్స్టిట్యున్సీస్ మొత్తం 17 కాన్స్టిట్యున్సీల్లో మొత్తం 13 కాన్స్టిట్యున్సీలు ఇక్కడ టీడీపీ దాని మిత్రపక్షాలు గెలవబోతున్నాయి. ఇక నెల్లూరు విషయానికి వస్తే నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, గూడూరు, వెంకటగిరి 4 నియోజకవర్గాలు మాత్రమే ఇక్కడ నెల్లూరులో టీడీపీ దాని మిత్రపక్షాలు గెలుస్తున్నాయి. 3 నియోజకవర్గాలు మాత్రమే నేరుగా వైసీపీ గెలుస్తుంది. అంటే 3, 4, 7 అంటే 3 కాన్స్టిట్యున్సీలు టఫ్ ఫైట్లో ఉన్నట్టు మొత్తం 10 నియోజకవర్గాల్లో. ఇటు కర్నూలు చూస్తే కర్నూలు, పత్తికొండ, నందికొట్కూరు, బనగానపల్లి కర్నూలు జిల్లాలో 4 మాత్రమే టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 7 నియోజకవర్గాలు వైసీపీ నేరుగా గెలుస్తుంది. ఇటు అనంతపురం విషయానికి వస్తే పెనుగొండ, హిందూపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి, సింగనమల ఇవి టీడీపీ గెలవబోతుందనేది నేషనల్ హెరాల్డ్ సర్వే సంస్థ చెప్తుంది. చిత్తూరు విషయానికి వస్తే చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, పీలేరు, శ్రీకాళహస్తి మొత్తం 6 నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ గెలవబోతుంది. ఇక టఫ్ కాంపిటీషన్లో ఏమున్నాయి, కీన్ కంటెస్ట్లో ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇవి మొత్తం 175లో 31 సీట్లు కీన్ కంటెస్ట్లో మనకి కనబడతా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే పలాస, రాజాం, నర్సన్నపేట, పాతపట్నం కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. విజయనగరంలో ఒక్కటి కూడా కీన్ కంటెస్ట్లో లేదు. అయితే అట లేకపోతే ఇట మనం చూసాం. విశాఖపట్నంలో విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, పాయకరావుపేట కీన్ కంటెస్ట్లో పడిపోయాయి. తూర్పుగోదావరిలో 3 నియోజకవర్గాలు రాజానగరం, పత్తిపాడు, రామచంద్రపురం కీన్ కంటెస్ట్లో పడిపోయాయి. పశ్చిమ గోదావరిలో ఉంగుటూరు, దెందులూరు ఈ కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఇవి 2 కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. కృష్ణా జిల్లాలో నూజివీడు, కైకలూరు, గుడివాడ ఇవి కూడా కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయాయి. గుడివాడ కూడా కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. ప్రకాశం జిల్లాలో మిగిలినటువంటి ఒకటి దర్శి కీన్ కంటెస్ట్లో కనబడుతుంది. ఎందుకంటే కొత్తగా అభ్యర్థిని ప్రకటించారు. అక్కడ వైసీపీ కూడా పాత మాజీ ఎమ్మెల్యేనే అక్కడ ప్రకటించింది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేని పట్టించుకోలేదు. ఈరోజే వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుత దర్శి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ని కొద్దిసేపటి కిందట కలిసి మద్దతు కోరారు. వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందనేది జరుగుతున్నటువంటి చర్చ. ఒకవేళ అదే జరిగితే ప్రకాశం జిల్లాలో దర్శి కూడా టీడీపీ ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో ఏది కూడా కీన్ కంటెస్ట్లో లేదు. ఇందాక చెప్పినట్టు 13 నియోజకవర్గాలు నేరుగా టీడీపీ గెలవబోతోంది. ఇటు 4 నియోజకవర్గాలు వైసీపీ గెలవబోతోంది నేరుగా. నెల్లూరు విషయానికి వస్తే ఉదయగిరి, కావలి, కోవూరు కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. చిత్తూరులో తిరుపతి, తంబళ్లపల్లి కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. కడపలో ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట కీన్ కంటెస్ట్లో ఉన్నాయి. అనంతపురంలో రాప్తాడు, పుట్టపర్తి, అనంతపురం, గుంతకల్లు, కదిరి ఇవి కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయి 5 నియోజకవర్గాలు అనంతపురంలో. కర్నూలులో నంద్యాల, అళ్ళగడ్డ, డోన్ ఇవి కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయాయి. సో ఇది ఓవరాల్గా 175 నియోజకవర్గాల్లో వైసీపీ నేరుగా గెలిచేవి 53 అయితే టీడీపీ నేరుగా గెలిచేవి 91 సీట్లు అనేది తేల్చేశారు. అయితే ఇక్కడ జనసేన టీడీపీ కంటెస్ట్ చేస్తున్న సీట్లలో నేరుగా గెలిచేటువంటి సీట్లను ప్రొజెక్ట్ చేశారు. కానీ బీజేపీ కంటెస్ట్ చేసేటువంటి సీట్లలో మాత్రం
అత్యధికంగా వైసీపీ గెలుచుకునే అవకాశమే కనబడుతుంది. బీజేపీ మొత్తం 10 సీట్లలో కంటెస్ట్ చేస్తుంది. వాటిలో అత్యధికంగా వైసీపీనే గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఈ రిపోర్ట్ ప్రకారం మనకి కనబడుతున్నటువంటిది. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే ఎంపీ సీట్లు నేరుగా గెలిచేటువంటివి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా మొత్తం అన్ని పార్టీలు ఇచ్చారు. నేరుగా గెలిచేటువంటివి 5 సీట్లు వైసీపీకి వస్తున్నాయి. అరకు, కడప, రాజంపేట, తిరుపతి, నంద్యాల ఈ 5 సీట్లని వైసీపీ గెలుస్తుందని చెప్తుంది నేషనల్ హెరాల్డ్. మొత్తం 9 సీట్లు టీడీపీ గెలుస్తుందని చెప్తుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, బాపట్ల, విజయవాడ, గుంటూరు, హిందూపురం, అమలాపురం, చిత్తూరు, నెల్లూరు మొత్తం 9 సీట్లు టీడీపీ నేరుగా గెలవబోతుందని చెప్తుంది. ఇటు బీజేపీ పోటీ చేస్తున్నటువంటి 6 ఎంపీ సీట్లలో రాజమండ్రి, నరసాపురం మాత్రమే గెలవబోతుందని చెప్తుంది. మిగతా 4 సీట్లలో మొత్తం బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటివి అరకు ఒకటి, రాజంపేట ఒకటి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత తిరుపతి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కీన్ కంటెస్ట్లో వచ్చేసరికి అనకాపల్లి మనకి ఇక్కడ కనపడుతుంది. అంటే బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 6 నియోజకవర్గాల్లో రాజమండ్రి, నరసాపురం నేరుగా గెలిచే అవకాశం ఉంది. అరకు, రాజంపేట, తిరుపతి వైసీపీ గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి కీన్ కంటెస్ట్లోకి వెళ్ళిపోయింది. మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఎంపీ సీట్ల విషయంలో కూడా బీజేపీ పోటీ చేయడం వల్ల లేకపోతే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో వైసీపీ గెలుచుకుంటుంది నేరుగా, కేవలం రాజమండ్రి, నరసాపురం మినహా. ఇక జనసేన మచిలీపట్నం జనసేన గెలవబోతోంది. గట్టి పోటీ ఎక్కడ ఉండబోతోంది అని అంటే మొత్తం 8 నియోజకవర్గాల్లో ఉంది. అనకాపల్లి, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, కర్నూలు, విజయనగరం, నర్సరావుపేట, కాకినాడ 8 నియోజకవర్గాల్లో కాకినాడ జనసేన కేటాయించారు. ఒక్క మచిలీపట్నం మాత్రమే నేరుగా గెలవబోతుందని చెప్తుంది. గట్టి పోటీ అంటే కాకినాడ కూడా టఫ్ ఫైట్లోకి వెళ్ళిపోయింది. కాకినాడ మీద కొంత చర్చ కూడా ఉంది, ఇక్కడ గెలుస్తారా లేదా అనే చర్చ కూడా. అయితే నేరుగా గెలిచేటువంటివి మాత్రం 5 నియోజకవర్గాలు వైసీపీ, 9 నియోజకవర్గాలు టీడీపీ, 2 బీజేపీ, 1 జనసేన. ఇవి కూడా టీడీపీ ఖాతాలోకి కూటమి ఖాతాలోకి వెళతాయి కాబట్టి 9, 2, 11, 12 మొత్తం 12 నేరుగా కూటమి గెలిచే అవకాశం ఉంది. 5 నేరుగా వైసీపీ గెలిచే అవకాశం ఉంది. గట్టి పోటీ టఫ్ ఫైట్లో ఉన్నటువంటివి మొత్తం 8 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. మరి చూడాలి ఏ స్థానాలు ఈ గట్టి పోటీలో ఎవరెవరికి వెళ్ళే అవకాశం ఉందో. సో మొత్తానికి ఎడ్జ్ అయితే కనబడుతుంది. టఫ్ ఫైట్లో ఉన్నటువంటి సీట్లలో కూడా చాలా వరకు ఎవరు గెలుస్తారో చూసుకొని ఓటర్లను అటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి 91 సీట్లతో ప్రస్తుతానికి మ్యాజిక్ ఫిగర్ను దాటేసినటువంటి కూటమి వైపే ప్రజలు ఉండే అవకాశం ఉంది అనేది నేషనల్ హెరాల్డ్ రిపోర్ట్ చెప్తా ఉంది. 53 సీట్లు ప్రస్తుతానికి వస్తున్నాయి. టఫ్ ఫైట్లో నుంచి కొంత తీసుకోగలిగితే వైసీపీ ఎంత మేరకు పుంజుకుంటుంది, ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటేసినటువంటి టీడీపీ కూటమి ఎన్ని సీట్లు తెలుసుకుంటుందో రిజల్ట్స్లోనే మనం చూడాల్సినటువంటిది. కానీ మొత్తానికి గెలుపు అయితే మాత్రం వన్ సైడ్ ఇచ్చేశారు మ్యాజిక్ ఫిగర్ దాటేసి. మొత్తం ఉన్నటువంటి టఫ్ ఫైట్లో ఉన్నటువంటి మొత్తం సీట్లలో 31 సీట్లు ఉన్నాయి కాబట్టి ఇందులో 50-50 చేసుకున్నా కానీ 15 సీట్స్ వచ్చినా కానీ కనీసం టీడీపీ కూటమి 110 సీట్లు దాటే అవకాశం ఉంది. 110 సీట్లకు దగ్గర అయ్యే అవకాశం ఉంది. సో వేవ్ మొదలైతే ఇంకాస్త పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు 20 సీట్లైనా టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు 110కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందనేది నేషనల్ హెరాల్డ్ చెప్తున్నటువంటిది. చూడాలి మరి ఫలితాలు నేషనల్ హెరాల్డ్ రిపోర్ట్కి ఎంత దగ్గరగా వస్తాయో. థ్యాంక్ యూ.